తిరుప్పావై విష్ణువుని కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేసిన 30 పాసురాల గీతమాలిక. ఇది పన్నిత్తాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధంలో ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. పన్నిత్తాళ్వారులలో ఒకరైన గోదాదేవి ఈ 30 పాసురాల ప్రబంధాన్ని రచించింది. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణు చిత్తుడనే ఆళ్వారికి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలది శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయననే వివాహం చేసుకుంటానని పట్టుపట్టింది. విష్ణు చిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగటం అసంభవమని భావించాడు. కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం. ఇది 8-9 శతాబ్దుల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా. మార్గశిర మాసంలో గోదాదేవి తన 7 ఆడుపిల్లలతో కోవెలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన 30 గీతాలే ఈ పాసురాలు, ఈ తిరుప్పావై. తిరు అనేది మంగళవాచకం, పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమని, ధనుర్మాస వ్రతమని అంటారు. ఈ పాసురాలకు చాలా అనువాదాలు వచ్చాయి. అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్వవేత్తలు ఉన్నారు.